మన సమాజం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చాలామంది సమాజంలో చాలని వేతనాలతోటి చాలని బతుకులీడుస్తున్నారు. మరి సమాజంలో కొంతమంది ధనవంతులుగా, కొంతమంది పేదవాళ్ళుగా, మరి కొంతమంది అనేక కష్టాల మధ్య బాధపడుతూ జీవితాలను నిలదీస్తున్నారు. దీని అంతటి కారణం ఎవరు? దీనికి మూలం ఎక్కడున్నది? ఎందుకు ఇలా జరుగుతున్నది? ఈ వ్యత్యాసాలు సమాజంలో అందరూ సమానంగా అవకాశాలు కలిగి ఉండి కూడా కొంతమంది మాత్రమే సుఖపడుతూ, కొంతమంది మాత్రమే బాధలు పడుతూ, కష్టాలు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. దీని వెనుక అసలు కారణం ఏంటిదంటే చాలామందికి సపోర్ట్ లేకపోవడమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చదివిన చదువులకు సరైన సపోర్ట్ లేక, వారు చేయాలనుకున్నటువంటి పనులకు సపోర్ట్ లేక, వారి యొక్క నాలెడ్జ్కి, వారి యొక్క ప్రతిభకు గుర్తింపు లేక, వారికి తెలివితేటలు ఉన్నప్పటికి కూడా ఆ తెలివి వినియోగపడకపోవడం సమాజానికి అది వృధాగా మారిపోతున్నది. కాబట్టి ప్రభుత్వాలు కానీ, మరి సమాజం కానీ, వ్యవస్థలు కానీ వ్యక్తులకు సపోర్ట్ చేయాలనేది మనం ఇక్కడ కోరుకుంటున్నాం. ఏ వ్యక్తి అయినా అవకాశాలు ఉండి కూడా బాగుపడకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే మన సమాజంలో అందరికీ సమానత్వ అవకాశాలు కల్పించినప్పుడు అందరూ సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చాలామందికి సమాన అవకాశాలు అందడం లేదు. అందరికీ కూడా సమానత్వం అనేది ఎండమావిగానే మారుతున్నది. మరి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ పేద ప్రజలకు ఇంకా చేరకుండా చాలా కుటుంబాలు వెనుకబడిపోతున్నాయి. దీని వెనుక అవగాహన లోపం కూడా ఉన్నది. ప్రభుత్వాలు చేస్తున్న పనులు ప్రజలకు తెలియకపోవడం, ప్రభుత్వం దీన్ని విస్మరించడం కూడా ఒక లోపంగానే భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది, ప్రభుత్వం ఎలాంటి పథకాలు పెడుతున్నది అనేది మరి ప్రజలు చాలామంది చదువులేని వారికి తెలియదు, చదువుకున్న వారికి కూడా పట్టింపు లేదు. మరి ఉన్నా కానీ దానికి సరైనటువంటి పట్టించుకున్నటువంటి అవకాశాలు కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ ప్రభుత్వం కానీ మనకు సపోర్ట్ చేసినట్టయితే మనం చాలా ముందుకు వెళ్ళవచ్చు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరినట్లయితే చాలా కుటుంబాలు బాగుపడతాయి. మరి కుటుంబాలు బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుంది. మరి దేశం బాగుపడ్డప్పుడు మన ప్రజలందరం కూడా సుఖంగా జీవించగలుగుతాం. మరి ఈ మన దేశంలో అనేక రకాలైన ఖనిజ సంపదలు ఉన్నాయి, అనేక రకమైనటువంటి వ్యవసాయ పంటలు పండిస్తున్నారు, మరి అనేక రకమైన వృక్ష సంపద ఉన్నది. మరి ఇన్ని ఉండి కూడా మనం ఇంకా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ లేకుండా ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? రోడ్ల మీద అడక తినే పరిస్థితి ఎందుకున్నది? చాలామంది నిరుద్యోగులుగా పైలు పట్టుకొని వ్యవస్థ చుట్టూ ఇంకెందుకు తిరుగుతున్నారు? ఇంకా చాలా కుటుంబాల్లో ఉద్యోగాలు లేక, సరైన ఆదాయం లేక, చేస్తున్న వ్యాపారాలు సరిగా నడవక, చాలని వేతనాలతోటి ఈఎంఐలు కట్టలేక, స్కూల్ పిల్లల ఫీజులు కట్టలేక సర్వదరిద్రాలు అనుభవిస్తూ సర్వ కష్టాల మధ్య వెల్లదీస్తున్నారు. మరి ఈ వ్యవస్థ ఇట్లా కొనసాగినట్లయితే మన దేశం ముందుకు పోవడం అనేది కష్టం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించే అటువంటి సమాజం రావాలి. సమాజంలో నేరాలు ఎక్కువ పెరుగుతున్నాయి. ఎక్కువగా అరాచక శక్తులు, దుష్ట శక్తులు అరాచకాలు సృష్టిస్తున్నాయి. మరి ఇవన్నీ పోవాలంటే దీని అన్నిటి కనుక మూలం ధనమే. డబ్బు కోసం అనేకమైనటువంటి అక్రమ మార్గాలలో ప్రయాణం చేస్తూ చాలామంది మరి హత్యలు చేస్తూ రకరకాలైనటువంటి సమాజానికి చీడపురుగులుగా తయారవుతున్నారు. మరి ఇట్లాంటి వారిని మనం ఏంటంటే ఈ యొక్క వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా సమాన అవకాశాలు కల్పించాలి, సమానత్వం రావాలి. ఎవరికి కూడా ఒకరిపై ఒకరు దోపిడీ లేనటువంటి సమాజం రావాలి, ఒకరినొకరు దోచుకునేటువంటి సమాజం రావాలి. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో రావాలి. ప్రజా పథకాలు, ప్రభుత్వ పథకాలు మరి ప్రజలకు చేరాలి. చదువుకున్న వారికి ఉపాధి కల్పించాలి. మరి నిరుద్యోగులకు మరియు చాలామందికి మరి పని చేయడానికి పని కల్పించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా వారు చదివిన చదువుకు తగ్గట్టు గుర్తింపు రావాలి. వారి తెలివితేటలకు తగ్గట్టు ప్రతి రంగంలోనూ గుర్తింపు వచ్చే విధంగా ప్రభుత్వాలు
చర్య తీసుకోవాలి. మరి మనం కూడా ప్రతి ఒక్క దాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క దాన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి సమాజాన్ని తెలుసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మనం అందరం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఈ వీడియో చూసి కొంతమంది అయినా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలుగా నేను చెప్తున్న మాటలు గ్రహించండి. మరి మనం బాగుపడాలంటే ముఖ్యంగా ఇక్కడ మనకున్నటువంటి అవకాశాలను మనం వినియోగించుకోవాలనేది నేను చెప్పడం జరుగుతున్నది. సమాజంలో మరి ఉన్న అవకాశాలు, మరి ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలు కానీ, వ్యక్తులు కల్పిస్తున్న అవకాశాలు కానీ, మన దగ్గరికి వస్తున్న అవకాశాలు కానీ మనకు చేరాలి. దానికి మనకు సపోర్ట్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ సపోర్ట్ ఉండాలి, కుటుంబంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండాలి, స్నేహితుల సపోర్ట్ ఉండాలి, మరి సమాజం సపోర్ట్ ఉండాలి. ఇలాంటి సపోర్ట్ ఉన్నప్పుడు ఏదైనా ముందుకు సాగుతుంది, ఏ వ్యవస్థ ముందుకు వస్తుంది, బాగుపడుతుందని నేను భావిస్తూ, మరి చాలామంది ఈ విషయాన్ని గ్రహించి ముందుకు సాగాలని, వారందరి జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఈ వీడియో చూసేవారందరికీ.